శుక్రవారం దేవుడి సన్నిధిలో బైబిల్ స్టడీకి తోడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ దేవుడు దీవించనుగాక. నా ప్రయాణంలో దేవుడు తోడుగా నీడుగా ఉంటారు. మీరందరూ ప్రార్థన చేయను కాబట్టి శుభప్రదంగా ప్రయాణం చేయడానికి దేవుడు సహాయం చేసిన దేవుని స్తోత్రం. అందరికీ ఇది ఏదో ఒకసారి కూడా దేవునికి పొందాలి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1 నుండి 3 వరకు మనం చదవాలి. 1వ అధ్యాయం హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 3 వరకు. పూర్వకాలమందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తి అంతమునయుండి తన మహత్వము గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములలో శుద్ధీకరణము తానే చేసి దేవతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉండెను. సరే అంటే మనం ఇక్కడ చదివిన ఆ వాక్యములు మీరు పోయిన దినమునే నేను చెప్పారు, మర్చిపోయలేదని అనుకున్నాను. అక్కడ చదివిన వాక్యం ఏమంటే 2వ వాక్యములు ఈ దినమంతా అంటే ఈ దినం అంటే కానీ కడవరి దినము అని. ఈ దినం అంటే కడవరి దినం అంటే ఆ దినం గురించి కొన్ని విషయాలు చెప్పారు. మీరు మర్చిపోయారా లేదని తెలియదు. ఈ దినమంతా అని చెప్పినది కడవరి దినం అని. యేసు ప్రభు 3.5 సంవత్సరము పరిచయం చేసిన ఆ దినము అని నేను చెప్పారు. అది మీరు మర్చిపోలేదని అనుకున్నాను. తర్వాత మనం చదివినప్పుడు చెప్పలేదు ఏంటంటే గలాతీ పత్రిక 4 వాక్యములు మనము చదివినప్పుడు పోయిన వారం నేను చెప్పారు కాలము పరిపూర్ణ అంటే యేసుక్రీస్తు అవతారం అంటే యేసుక్రీస్తు భూమిలోకి రావడానికి ఉన్న కాలం. అదే నేను పోయిన వారం మీకు తెలియపరిచాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చిన ఆ సమయం నుండి అక్కడ రాయబడి ఏంటంటే దేవునికి స్తోత్రం కలిగిన గాక. మళ్ళీ మనం చెప్పుకున్నట్టే అపోస్తలుల 2:17లో ఈ కడవరి దినములో అంటే కడవరి దినముల కంటే ఈ అంత్య దినములని దేవుడు చెప్పిన ఏమంటే ఈ ధర్మశాస్త్ర యుగము అంటే ధర్మశాస్త్ర యుగములో ఏమైంది అంతమైందట. అప్పుడు ధర్మశాస్త్ర యుగం అంతమైనప్పుడు కృపాయుగము స్టార్ట్ అయింది. అంటే ఆ యుగం గురించి నేను చెప్తాను. యుగం పేరు మాత్రం చెప్తాను. 7 యుగం చెప్పాలంటే అది ఒక సబ్జెక్ట్ వేరుగా ఉంటాను. అది దాన్ని బట్టి ఆ పేరు మాత్రం నేను మీకు చెప్తాను. కృపాయుగం అంటే కృపాయుగములకి ఇంకొక పేరు ఉందండి. అదే సరైన పేరు 2 కొరింథీ పత్రిక 1 అధ్యాయం 2-3 వాక్యం చదవండి. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 1-2 వాక్యం. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము కాగా మేము ఆయన తోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. అనుకూల సమయమందు నీ మొర నేను ఆలకించి తిని. అంటే ఇది అనుకూలమైన సమయం, యాక్సెప్టబుల్ టైం. ఇదే ఎప్పుడు అనుకూలమైన సమయం అంటే ఇది దానికి ఇంకొక మాటలు చెప్పొచ్చు కృపాయుగం. ఏ టైం ఆఫ్ గ్రేస్. కృపాయుగము ఏమైంది స్టార్ట్ అయింది. ఏది యుగం ముగించినప్పుడు ధర్మశాస్త్ర యుగం. ధర్మశాస్త్ర యుగము భూమిలో ఉండినప్పుడు కృపాయుగము స్టార్ట్ అయింది. అది నేను మీకు చెప్పారు. మీకు ఏమంటే రోమపత్రిక 10 అధ్యాయం 3వ వాక్యం కదా, 3-4 వాక్యములు కదా చదివిన దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింప పూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వాసించి ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు అంతం సమాప్తి. ధర్మశాస్త్రం సమాప్తి గురించి అక్కడ రాయబడి ఉందండి. అప్పుడు నేను చెప్పానంటే ధర్మశాస్త్రం చివరికి వచ్చిన యోహాను గారి వరకు అది యోహాను 16-17 నేను చెప్పారు. అది అందుకే మళ్ళీ రిపీట్ చేయలేదు. దేవునికి స్తోత్రం.
ఇంకా నేను చెప్పినది 2 Peter 3వ అధ్యాయము 3వ వాక్యములో 2 తిమోతియస్ 3వ అధ్యాయం 1 కడవరి దినములని రాయబడిందండి. అంటే ఈ కడవరి దినం అంటే యేసుక్రీస్తు రాకడ సమయం. అంటే ఈ ఇది ముగిస్తుంది. ధర్మశాస్త్రం ముగించిన తర్వాత కృపాజన్మ స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయిన తర్వాత ఏంటంటే సంఘం ఇక్కడ ఏమైంది, స్థాపితమైంది. ఆ సంఘం స్థాపించడం తర్వాత యేసు ప్రభు వచ్చినప్పుడు రెండో రాకడకి చెప్పిన మాట మనకి ఇప్పుడు 2 తిమోతియస్ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో అంత్య దినమని చెప్పింది. ఆ యేసయ్య రెండో రాకడ గురించి. అందుకే ఎందుకంటే రెండో రాకడ అంటే సంఘ బిడ్డలు మేఘములు ఎత్తుకోవడం. సంఘ బిడ్డలు సంఘ బిడ్డలకి దేవుడు తీసుకొని ఎన్నో దినానికి ఏం చెప్పుతున్నారు అది మీరు మర్చిపోకూడదండి. దేవునికి స్తోత్రం కలిగినట్టుగా. అంటే ఇంకా మీరు చదివితే మీ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. 4:1 అంత్య దినం అని నేను చెప్పినది అంటే మహాశ్రమ దినము. అంటే సంఘము పైకెత్తబడిన తర్వాత 7 సంవత్సరం భూమిలో ఏమవుతుంది, మహాశ్రమలు పడుతున్నారని దేవుడు వాక్యంలో రాయబడింది. 7 సంవత్సరము గురించి అక్కడ రాయబడి ఉంది. ఏమంటే అంత్య దినమని చెప్పబడినది. దేవునికి స్తోత్రం కలిగినగా. ఇంకా ఇది మనసు ఉంచుకొని ఇక్కడ మనము చదివిన ఈ దినము అని చెప్పినది మాట వినండి. ఈ దినము అవును కదా. ఎప్పుడు పత్రిక 1 అధ్యాయం ఈ దినములా అంటే ఈ దినములు అంటే యేసు ప్రభు 3.5 సంవత్సరాల సువార్త ప్రకటించినప్పుడు ఆయన కుమారుని ద్వారా దేవుడు చేసినాడు, మనతోని మాట్లాడినట్టుగా దేవుడు వాక్యము రాయబడింది. అటు 2 విషయం. 1 కుమారుడు, 2 మనతోని మాట్లాడిన దేవుడు అని రాయబడింది. మన దేవుడు మాట్లాడిన దేవుడు అండి. ఆయన మానవుడు కాదు. ఆయన ఏం కాదు. చాలా మంది ఏంటి దేవుడు అని నమ్ముతున్నారు. ఎవరికి? మానవుడు దేవుడుగా మారదు. దేవుడు అంటే దేవుడుగా మారాలంటే అది పై నుండి కిందకి దిగి రావాలి, పై నుండి కిందకి రావాలి. అనగంట వచ్చిన వాడండి కుమారుడు యేసయ్య. యేసయ్య ఇప్పుడు ఈ దినమందు అని చెప్పినంటే ఆ 3.5 సంవత్సరం యేసయ్య ఏం చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మనతో మాట్లాడుతున్నారు. అంటే ఆ దినం మాత్రం కాదు, ఇప్పుడు కూడా మనతోని మాట్లాడిన శక్తి కలిగిన దేవుడు. అంటే దేవుడి గురించి బైబిల్లో చెప్తున్నారంటే మన దేవుడు ఏం కాదు, మన దేవుడు బొమ్మలు కాదు. అదే బైబిల్ చెప్పిన 115 కీర్తనములు 3 నుండి కిందకి 113 కీర్తనము 15 కీర్తనము 3 నుండి కిందకి చదవండి. మా దేవుడు ఆకాశమందున్నాడు, మనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును మన దేవుడు ఎక్కడ ఉన్నారని కూడా కీర్తనకారులు చెప్పుతున్నారు. ఆయన ఎక్కడ ఆకాశమని ఉండినవాడు. తర్వాత ఇచ్చిపుచ్చినట్టుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. అట్లా ఇచ్చిపుచ్చినట్టుగా సమస్తము ఆయన అంటే నీ దేవుడి కొరకు ఇచ్చిపుచ్చి చేయడం అక్కర్లే. ఈ వలన ఏదే ఒక సేవ దేవుడు ఏం చేయలేదు, కోరుకోలేదు. అదే మీరు ఎంతమందికి అర్థం అవుతున్నారు తెలియదండి. అపోస్తల కార్యములు ఉంది కదా 17వ అధ్యాయంలో 24 నుండి కిందకి చదవండి. 24 చదవండి. జగత్తును అందలి సమస్తము నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృత్యములైన ఆలయములలో హస్తములు కైతోని చెయ్యిన ఆలయములో నివసింపడు. తర్వాత ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తము దయచేయన వాడు కనుక తనకు ఏదైనా పొదువు ఉండినట్టు మనుషుల చేతులను
చేతులతో సేవింపబడువాడు కాడు. అంటే దేవుని నీ సేవ చేయాలని దేవుడు నీ చేతితోటి దేవునికి ఏం చేయాలి? సేవ చేయాలని దేవుడు ఎప్పుడైనా ఆశపడలేదు అని బైబిల్ రాయబడింది. దేవుని స్తోత్రం కలుగుగాక. స్తోత్రం అంటే ఎంతమందికి తెలుసండి? దాన్ని బట్టి బైబిల్ చెప్తున్నాడు 50 కీర్తన కూడా చదవండి. 50 కీర్తనములు 10 నుండి మీరు కిందకి చదవండి, 13 వరకు చదవండి. అంటే దేవుడు చెప్పిన బట్టి కొండలున్న పశువులన్నీ నావే కదా, ఎరుగుదును, దాని పరిపూర్ణతయు నావే, నేను ఆకలి కొనను నీతో చెప్పను. అంటే దేవుడు కొంచెం ఆకలి ధర నీ బుర్ర అంటే దేవుడు ఏం చేయను అంటే దేవుడు నీకు అంటే ఇది అన్ని ఎవరు సృష్టించిన వాడు? దేవుడు కదా సృష్టించిన దేవునికి ఇంకా నీ అడిగితే మాత్రం దొరుకుతుందా? అడవి మృగము నాదే, ఆకాశ పక్షులు నాదే. అవి కొందరు ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు? దేవుడికి కావాల్సిన ఇచ్చిన్నారు. కొంచెం అడిగిస్తే దేవుడు ఆకలి నీపోయినట్టుగా మీరు అంటున్నారు. నీ మనది ఏం చేయడానికి అని కోరుకోలేదు. మనుషుడు వలన సేవింపబడడానికి దేవుడు ఏం చేయలేదు. ఆకలి ఉంటే నీతోనే అడుగు, ఆకలి ఉంటే ఆడికి చెప్తే సరిపోతుంది, ఆడవి చెప్తే మీ చెప్తే సరిపోతుంది కదా. అందరూ ఏం చేస్తున్నారు? ఇష్టమని చెప్తున్నారు. అంటే దేవునికి ప్రత్యేకంగా ఆకలి ఏం లేదు, కానీ మనం ఏం చేయక్కర్లేదు. దేవునికి స్తోత్రం. మనం దేవుడైతే మనతోని మాట్లాడుతుంది. ప్రతి మనుషులతోని దేవుడు ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్న దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకని చెప్పిన కూడా మన దేవుడు సేవించిన దేవుడు, మాట్లాడిన దేవుడు కనుక దేవునికి స్తోత్రం. ఈ 115 కీర్తనములో చివరి ఒక 5-6 వాక్యం కూడా కలిసి మీరు చదవండి. అక్కడ రాయబడిన ఒక మాట ఏంటి? వాటికి నోరుంటియు పలుకవు, కన్నులుంటియు చూడవు, చెవులుంటియు వినవు, ముక్కులుంటియు వాసన చూడవు, చేతులుంటియు ముట్టుకొనవు, పాదములుంటియు నడవవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరును వాటి వంటి వారై ఉన్నారు. నాకు అర్థం అవ్వలేదు. ఆ దొంగ ఎలా ఉందో అలాగే నువ్వు ఇది సేవించేవాడు, అలా చేసిన వాడు కూడా అలాగే ఏంటి? అలాగా చేతులుండి అదేటయ్యా అలాగే చెప్తున్నారు, మాట్లాడుతున్నారు కదా, చూస్తున్నారు కదా, కానీ నీ జరగా చూపలేదు, నీ జరగా మాట్లాడలేదు, నీ అలాగంటి వాడే దేవుడిగా. దాని నుండి దేవుడు మమ్మల్ని ఏం చేశారు? ప్రత్యేక పరిచయం. ఎందుకు మాట్లాడిన దేవుడు, మనతోని మాట్లాడిన దేవుడు. ఆ కాలంలో మాట్లాడిన మాత్రం కాదు, ఈ కాలంలో కూడా మనతోని దేవుడు మాట్లాడిన దేవుడు కనుక దేవుడికి స్తోత్రం. అప్పుడు చెప్పుకొని వచ్చిన మాట మర్చిపోతున్నది. దేవుడు మనతో ఏం చేస్తున్నారు? మాట్లాడుతున్నారు. ఇంకా మన ఎబ్రి పత్రికలకి తిరిగి రండి. ఎబ్రి పత్రికలోకి 2వ వాక్యం. ఈ దినముల అంతమందు కుమారుల ద్వారా తర్వాత ఆయన కుమారుని సమస్తమునకును వారసునిగా అన్నిటికీ ఏమవుతున్నారు? అన్నిటికీ అదే వారసులు. ఆకాశ భూమి మనుషులు సృష్టించిన అన్నిటికీ వారసులుగా ఉంటున్నారు. దేవుడికి స్తోత్రం. దేవుడే మొత్తం దానికి ఏమంటారు? వారసులు. కానీ మా దేవుడు ఎందుకు మనకు భూమిలోకి దిగించారంటే, అవును కదా, 2 పత్రిక 8-23 వాక్యం చదివితే పౌలు గారు చెప్పిన మాట మీరు వినంటే 2 పత్రిక 8-23-24 తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును ఈ విషయంలో నా జత పనివాడునై ఉన్నాడనియు మన సహోదరి వలె అడిగిన ఎడల వారి సంఘముల దూతలను క్రీస్తు మహిమనై ఉన్నారని నేను చెప్తున్నాను. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన
ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. దేవుడు ఎందుకు వచ్చారంటే దాని అర్థం ఇదే, నీ నిమిత్తము దరిద్రుడాయను. నీ కూడా ఇలాగా ఉంది, మీరు కూడా ఎటువంటి వాళ్ళు దరిద్రుడుగా ఉంటే దేవుడు కూడా దరిద్రుడుగా ఎందుకు ధనివంతుడిగా మార్చున్నారు. దేవుడు ఎందుకు లోకం వచ్చిందంటే దరిద్రుడు అయిందంటే ఆయన మన వలనగా జన్మించారు. దరిద్రుడుగా నిన్ను నన్ను ధనవంతుడిగా మార్చడానికి, అంటే ఈ సమస్తకు వారసులుగా ఉండేవాడు పుట్టడానికి పుట్టి ఈ లోకంలో మనిషి వేషం ధరించుకొని వచ్చినప్పుడు ఆయనకి పుట్టడానికి స్థలం లేదు. మీకు మా తరగతి స్థలం దొరికిన మన స్వభావం అప్పుడు వేరే మామూలు మీ ఇంటికి మీకు ఏదైనా ఒక విషయం దొరకలేకపోతే మీ స్వభావం మారుతుంది. దేశపురుగు లోకంలోకి వచ్చినప్పుడు పుట్టడానికి పుట్టడానికి ఆయనకి ఏం లేదు. వారసులకు వచ్చాడు, వారసులు మొత్తం వారికి అధికారి ఆయనే. ఆయన వచ్చినప్పుడు ఆయనకి పడకడానికి పుట్టడానికి ఏం లేదు. అందరు పుట్టడానికి ఏదైనా మనుషులకు పుట్టడానికి భూమి లేదని కానీ ఏసైకి మాత్రం అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఇక్కడికి ఇక్కడ స్థలము దొరకలేదు. దేవునికి స్తోత్రం. ఆ వారసుల గురించి తెలియాలి, అందుకని నేను అందరూ విషయం చెప్తున్నాను. యేసు ప్రభు నీ కోసం దరిద్రుడు అయింది. అదే ఇప్పుడు ఎప్పుడైతే జ్ఞాపం చేశారో నీ దరిద్రుడు అయితే అది జ్ఞాపకం ఉంది, కానీ నీ కోసం ఏసే దరిద్రుడు ఆయనని ఎందుకు దరిద్రుడు అయింది? నీ కోసం, మన కోసం. మనకెందుకు దరిద్రుడు? ధనివంతుడిగా అంటే అంబానీగా మార్చడానికి ఏంటి ధనివంతుడు మార్చడం ఏంటండి? సరే పోరాడు, మీకు అందుకంటే అర్థమవుదు. యోగసమంత 12వ అధ్యాయము 22 కిందకి చదవండి. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరి వగనని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొని దేవుడు ఎందుకు నిన్ను దరిద్రుడైంది? దేవుని విషయంలో సాధ్యం. దేవుని ఎడల ధనవంతుడు ఎలాగా ఉన్నప్పుడు అనగా దేవుడి విషయంలో నేనేమవ్వాలి? అందుకే సోదరం అందరూ అనుకున్నారు డబ్బులు ఆస్తి ఇవ్వడానికి కాదండి, నీ దేవుడి విషయంలో ఏమవ్వాలి? ధనవంతుడుగా మారడానికి ఆయన దరిద్రుడుగా పుట్టాడు. అంటే ధనవంతుడికి దేవుడు అక్కడ ఏం చేశారు? వెరివాడా అని పిలిచారు. ఇప్పుడు ఏదికైనా బతుకుతారు ఏంటంటే దేవుడు వెరివాడా అని పిలిచారు. ధనం ఉంది, స్థలం ఉంది, పొలం ఉంది, ధాన్యం ఉంది. ఇంకా ధాన్యం ఎక్కువ దొరికినప్పుడు అది ఉంచడానికి కొట్టు కూడా ఏం చేశారు? పెద్దగా చేశారు. ఇదన్నీ చేసిన వాడు దేవుడు అయితే ఇదన్నీ ఉన్నారు, ఇది లేదు. ఏది దేవుడి విషయం మనకు ధనం లేదు, ఆస్తి లేదు, ఏం లేదు, కానీ దేవుడి విషయం దేవుడి విషయంలో ధనవంతుడిగా ఉండినప్పుడు కూడా మనం దరిద్రుడుగా మారిపోతున్నట్టు బైబిల్ ఉంది. అవునా లేదా? అక్కడ ప్రకటన గ్రంథం చూడండి 3వ అధ్యాయము 17 నుండి మీరు చదవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 17 నుండి కిందకి చదవండి. అది పై నుండి చదవండి 15 నుండి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, భాగ్యం లేనివాడు, దిక్కుమాలిన వాడు, దరిద్రుడవును. ముందుకి సంఘం ఎలాగుంది? దేవుడి విషయంలో ఏమైంది? కానీ ఇప్పుడేమైంది? దరిద్రుడు. ఎందుకు దరిద్రుడు అయిపోయింది?
నోటి నుండి దేవుడు ఏం చేశాడు? ఉమ్ము వేసేసి. ఏది కాదు? ఏడు వేడి కాదు. విశ్వాసి వేడి కాదు, చల్లగా ఉంది కాబట్టి దేవుడు చెప్పుతున్నారే నీ దరిద్రుడు. ఇంకా అమ్మా దరిద్రుడు కన్నుంది కనవలేదు. అయ్యో అదే గొప్ప ప్రాబ్లం. దరిద్రుడు గుడ్డివాడు దిగంబరుడుగా ఉంటున్నాడు. బట్టలు ధరిస్తున్నాను కానీ దేవుడు తెలిసి నేను చూసినప్పుడు ఎలాగ ఉంది? దిగంబరుగా కనబడుతున్నారు. నేను చెప్పినది ఏమనంటే దేవుడి విషయంలో నీ ధనిబద్ధుడుగా దేవుడు మార్చడానికి దేవుడు దరిద్రుడాయి. నీ దరిద్రుడాయి నిన్ను ధనిబద్ధుడుగా దేవుడి విషయంలో నిన్ను ధనిబద్ధుడుగా మార్చిన తర్వాత మళ్ళీ నియమాకూడదు. దేవునికి స్తోత్రం. చాలా మందికి ఇప్పుడు కూడా అర్థం తెలియలేదు. ఏంటి దేవుడు మమ్మల్ని ఏం చేశారు? ధనవంతుడుగా చేశారు. నీ కొందరికి కూడా ఏం తెలియదు. అర్థం తెలియదు. దేవునికి స్తోత్రం తెలియదు. ఎందుకంటే రాయలు కనబడులకి నేను చెప్పిన మాట ఏమంటే యేసు ప్రభు మమ్మల్ని ఏం చేశారు? ధనవంతులుగా మార్చారు. దేని విషయంలో ధనవంతులుగా మార్చారు? సమస్తం కాదు. నేను ఇదే చెప్తున్నారు. మీరు దేవుని అంది మీరు అలాగే రాయాలి. రాయని వాడు ఏదో కాకపోతే ఏదో చెప్పినట్టు ఎలాగ దేవుడు మమ్మల్ని ధనవంతులుగా మార్చారు? దేవుడి విషయంలో మమ్మల్ని ఏం చేశారు? ధనవంతులుగా దేవుడు మమ్మల్ని మార్చారు. మీరు మర్చిపోకూడదని నేను చెప్పాను. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అదే దేవునికి స్తోత్రం కలిగింది కాక. అందుకే పౌలు గారు యాకోబు పత్రికలో కూడా దానికి ఒక మాట ఉందండి. దేవునికి స్తోత్రం. మీరు చూడాలి. 2వ 5వ వాక్యం చూడాలి. యాకోబు చెప్పిన మాట నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను. అదే నీ తెలుగులో భాగ్యవంతుడు అని రాయబడింది. ఇంగ్లీష్ లో అన్ని బైబిల్ రాయబడింది. అంటే విశ్వాసమంతులు మీరు be rich in faith. రిచ్ ఇన్ ఫెయిత్. ధనవంతులు. ఒక స్తోత్రం చెప్పలేదు. స్తోత్రం చెప్పడానికి ఉన్నదండి. అప్పుడు దేవుడి విషయంలో ధనవంతులుగా మార్చారు అని చెప్పినది ఏంటి? అది విశ్వాసములు మీరేమండి? ధనవంతులు. దేవుడికి స్తోత్రం. అర్థమైన వాళ్ళకి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చిన మాట దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఏమైందండి ఈ లోకమునికి వచ్చినప్పుడు దేవునికి స్తోత్రము మన నిమిత్తము ఆయన ఏమైంది? దరిద్రుడైంది. అది దేవుని వారసులుగా ఉండిన వాడు. ఈ భూమికి ఆకాశానికి ప్రపంచానికి మొత్తము వారసులుగా ఉండిన దేవుడు మీ నిమిత్తం నైన్ నిమిత్తము దేవుడే చేసి దరిద్రుడైంది. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్తలు కూడా చూడండి 28 అదే 19 20 వాక్యం కూడా చదివితే మీకు కొంచెం కూడా అర్థం అవుతున్నారు అనుకున్నారు. మత్తయి సువార్త 28 19 20 లోకమంతటికి వెళ్ళి కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుడు ఏం చెప్తుంది? ఇది పరలోకం అందు భూమి మీద సమస్త అధికారం. ఇప్పుడు చదవాలి అంటే ఆ పరలోకంలో భూమి మీద అధికారం మొత్తం ఆయనకి ఏసైకి దొరికిందంట. అంటే ఏసైకి దొరికిందంట అన్నమాట. ఇప్పుడు ఇది మొత్తం ఆయన అధికారిగా వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం. ఆయన వారసులుగా ఉండినట్టుగా. ఇంకా మీరు చూడవలసిన మాట ఏమంటే ఈ ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో 1 నుండి 5 వరకు మనం చదివినప్పుడు యేసయ్య గురించి 8 విషయం రాయబడి ఉంది. యేసయ్య గురించి ఏం చేస్తున్నారు? ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి 8 విషయము రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిందా? ఏంటి? మొదటి విషయం చూడండి, 2వ వాక్యం చూడండి. ఆ దినములంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసు
కనుక మొత్తానికి ఆయన ఏం చేసిండు? అధికారి. ఒకటి యేసయ్య మొత్తానికి మొత్తం ఏం చెప్పిన ఆకాశం భూమి మొత్తానికి ప్రపంచానికి మొత్తము అధికారిగా ఉండిన వాడే యేసయ్య. స్తోత్రం కలిగిన. అందుకని ఒకటి ఆయన సమస్తము, అదే రెండవది ఆయన సమస్తము ఏం చేస్తున్నారండి? వారసులుగా ఉన్నారు. అవును కదా? ఇప్పుడు మనం చదివి సమస్తానికి ఏముంది? వారసులుగా నియమింపబడి. ఏంటి సమస్తానికి? ఆయన మొదలు ఆయన అన్నిటికీ ఏమైంది? వారసులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాగే చెప్తే ఎలా అవుతున్నారండి? మొదటి 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 10 చదివితే మనకు మంచిగా అర్థం అవుతున్నారు. దేవుని ఎదుట సజీవులకు మృతులకు తీర్పు అంటే సజీవులకి మృతులకి తీర్పు తీర్చిన క్రీస్తు. అన్నిటికీ అన్ని అదే రాయింది. సజీవులకి ఎందుకంటే సజీవులకు మృతులకి తీర్పు తీర్చాలి. ఇది తండ్రి అయిన దేవుడు చెయ్యొచ్చు. ఏది తీర్పు? యోహాను సువార్త 5వ అధ్యాయములో 22వ వాక్యం అనుకున్నారు. నేను అన్ని తీర్పు కుమారుడికి ఇచ్చినట్టుగా ఉండదు అంటే 22 తీర్చకుండా తీర్చడు గాని తండ్రిని కనపరచునట్లుగా అందరును కుమారుని కనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అంటారు. చూడండి, తండ్రి ఎవరికైతే ఎందుకు తండ్రి ఎందుకు తీర్పు తీర్చట్లేదు? తండ్రి ఎందుకు తీర్చలేదంటే చదివారుగా. అంటే ఆయన అర్థం ఏమనగంటే జీవించిన వారికి మృతులకి తీర్పు తీర్చడానికి వాడు అంటే జీవించిన వాడు. తండ్రి అయితే జీవించిన వాడే. తండ్రి అయితే క్రీస్తు అది జీవించారు, మరణించిన కాబట్టి సజీవులకు మృతులకు తీర్పు తీర్చడానికి ఉన్న అర్హత ఉంది కాబట్టి ఏడారు కదా. ఏ తండ్రికి తీర్పు తీర్చడం నీ అడుగుతుంది. నీకు తీర్పు తీర్చడానికి అధికారం ఉందా? నీకు తీర్పు తీర్చడానికి అర్హత ఉందా అని అడుగుతుంది. ఏంటి అర్హత? నేను చచ్చిపోయిన వాడే విశ్వాసీ చెప్తాను. నేను చచ్చిపోయిన వాడే. చచ్చిపోయిన వాడికి చచ్చిపోయిన వాడు ఏం చేయాలి? నీ చావకుండా నన్ను ఎలాగా? అది యేసు ప్రభుకి ఎవరు కూడా మాట్లాడకుండా అందరూ నోరు బెదిరించారు. ఎలాగా? జీవించిన వాడికి మృతుల వాడికి తీర్పు తీర్చడానికి సర్వ అధికారి. ఈ భూమికి మాత్రం కాదు, ఈ ప్రపంచానికి మాత్రం కాదు, ప్రపంచానికి కూడా తీర్పు తీర్చడానికి అధికారం చెందిన సర్వ అధికారి. అదే పౌలు గారు ఎప్పుడు సంఘ బిడ్డలకి చెప్తున్న, సంఘ బిడ్డలారా, మోస కంటే ప్రవక్తల కంటే యోసువ కంటే దేవునికి స్తోత్రమునే కంటే విశ్రాంతి కంటే అన్నిటికంటే కుమారుడే పెద్దడు, శ్రేష్ఠుడు. ఏది నీ ఊహించిన ధర్మశాస్త్రం కంటే అంటే దేవదూతల కంటే మోసే కంటే దేవుని యోసువ గారి కంటే రెస్ట్ విశ్రాంతి కంటే దేవుని యాజకుడు కంటే అన్నింటికంటే నా యేసయ్య శ్రేష్టమైన వాడు. అందుకని ఆయన మోస సృష్టింపలేదు, దూతలు సృష్టింపబడలేదు. యేసు అన్నింటికీ వారసుడుగా అధికారం ఉంది కాబట్టి అన్నింటికి అధికారం చెందినవాడే యేసు. అప్పుడు నువ్వు యేసయ్యకి ఏం చేశాడు? నమ్మారు. నమ్మినప్పుడు నీలో మీరు కూడా ఏముంది? అధికారం ఉంది. ఆయన కలిగిన అధికారం నీలోని కూడా ఉన్నది. దేవుని అది నీకు తెలియదు. ఏదిగాకి ఎందుకు మనుషులు మాటకి లోపడుతున్నారు? ఆకారం తెలియదు కాబట్టి
ఆయన చెవిలు పెద్ద చెవి అయిన కాబట్టి తన శరీరం ఏమైలేదు. నీకు రెండు కన్నుతో మొత్తం కనపడలేను కాబట్టి నీ కూడా ఎవరికి లోబడతాయి. చెప్పినప్పుడు సైలెంట్ అయిపోతుంది. నిన్ను నీవే చూసుకోలేనప్పుడు నువ్వెవరికి లోబడవు. నువ్వే చేయలేదు, చూసుకోలేనప్పుడు చూడాలంటే నీకు కెపాసిటీ కాదు, లేకపోతే అర్థం కాదు. అది చూసిన నువ్వే ఒక్కడికి ఏమవలేదు, లోబడి తీరట్లేదు, ఒక్కడికి ఏం చేయలేదు, లోబడట్లేదు. అది ఏనుగులు అంటే అది మొత్తం చూసిన అంటే నీ ఊహించి ఎవరికి లోబడదు. సోదరు, అందుకే ఆ ఏనుగుకి ఏనుగు శక్తి ఎంత ఉందో తెలియదు. అదే నేను చెప్తున్నాను. నీలోనికి దేవుడు వచ్చినప్పుడు నీలో ఏమైంది? చిన్న మనుషులు దేవుడు సర్వశక్తి వచ్చినప్పుడు నీ ఏమను తెలుగు తమిళ ఎలాగంటే పాట పాడుతుంది దేవునికి స్వరం. వీడి సర్వాధికారి నీలోనికి దిగి వచ్చినప్పుడు నీ కూడా అటువంటి అధికారము ఉన్నవారే. అది నీకు ఇప్పుడు కూడా నీకున్న అధికారం నీకు తెలిసి ఉంటే నీలో కూర్చొని నీలో ఉందే నీ భూమి మీద కూర్చుకోండి సూర్యుడు చంద్రుడు ఆగిపో అని చెప్పినప్పుడు సూర్యుడు చంద్రుడు ఏం చేశారు? అది ఏదో పాత నిబంధనలు కాలంలో. ఈ కాలంలో ఏమంటే దేవునికి స్తోత్రం కలిగిన కాక అనగా ఆ యేసు మనలోనికి వస్తే ఆ అన్ని సాధ్యమని యేసు చెప్పారు. అసాధ్యమైనది అది అసాధ్యమైనది ఏమి లేదు, నీయే ఉంది. దేవుడికి ఏం లేదు, అన్నిటికీ నీలో నీకన్నిటి అసాధ్యమైన నువ్వే ఉంది. చాలా మంది విశ్వాసి అంటే విశ్వాసి ఆయన ఇప్పుడు కూడా తెలియదు. నీలో ఉన్నవాడు ఎవరంటే అడుగులు తెలియదు. అందరూ అయ్యా చెప్పిన బాగా మొదలు పొందారు, ఎందుకు పొందారు అది తెలియదు. నీలో ఉన్నవాడు అది కూడా తెలియదు. వచ్చారు కూర్చారు విన్నారు వెళ్ళిపోవడం అంతే. బైబిల్ స్టడీ ఎందుకు పెట్టుతున్నారంటే ప్రసంగం చెప్పినట్టుగా కాదు, బైబిల్ స్టడీ అది మర్మాన్ని తెలియవలసినది. నీ ఎవడు అని నిన్ను బయలుపరిచింది వాక్యం. ఆ వాక్యం మీలోనికి సరిగ్గా దిగకపోతే దిగజారిపోతుంది. మీరు దేవునికి అది తెలియడానికి ప్రయత్నించాలి. అది ఏమంటే ఆత్మకి పూచకూడదు. ఈ స్పీడ్ని నేను చెప్పలేదు, మెల్లగా చెప్తున్నాను. సోదరుడు నేను చెప్పుకొని వచ్చినది ఏమనంటే యేసు అన్నింటికి ఏమంటే వారసుగా అధికారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అది మాత్రం నడుస్తారు. దేవునికి స్తోత్రం అంటే ఒక వాక్యం ఉంటాయి, చదవండి స్తోత్రం. ఫిలిప్పీ గ్రంథంలో 2వ అధ్యాయం 9, 10 వచనం కూడా చదవండి. యేసు ఎవరంటే మీకు తెలిసినప్పుడు అందుచేతను కానీ అంటే దానిపైన ఇంకేమో నామం లేదు. 3 లోకం అక్కడ రాయబడింది. 1 లోకం, 2 3 లోకం. అవును కదా? 1 అదే మీరు రాయాలి. లోకం భూమి, భూమి కింద ఈ 3 లోకము ఆయన దానికి మీరే అధికారం ఉంది. అదే అర్థమైంది. యేసు ప్రభు ఈ లోకంలో ఎన్ని సంవత్సరం ఏర్పాటు చేశారు? 3.5 సంవత్సరములు ఏర్పాటు చేసినప్పుడు 3 లోకం ఆయన చేతులకు వచ్చినట్టే ఈ సంవత్సరం పరిపాలన జరిగినప్పుడు ఏమవుతుందో ఒకసారి ఊగించు. 3.5 సంవత్సరము పరిపాలన జరిగినప్పుడు 3 లోకం ఆడి కాదు కింద వచ్చింది. అడగ ఉంది. మనం ఇప్పుడు చదవాలి. అవును కదా? అన్నింటికీ ఆయనకి ఏం చేశారు? ఒకసారి 9 వచనం నుండి చదవండి. అది చదవండి.
ఒకటి, భూమి మీద ఉన్న వారిలో గాని, రెండు, భూమి కింద ఉన్న వారిలో మూడు, ప్రతి వారి మోకాళ్ళను ప్రతి వారి మోకాళ్ళు యేసు నామమున వంగునట్లును, నాలుగు, ప్రతి యేసు నామములు వంగిపోతుంది. ఐదు, ప్రతి వారి నాలుకయు ప్రతి నాలుగైదు తండ్రి అయిన దేవుని తండ్రి అయిన దేవుని మహిమార్థమై నాలుగు, ఐదు యేసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రభువని ప్రభు అని ఒప్పుకొనున్నట్లు ఆరు ఒప్పుకుంటాం. దేవుడు ఆయనను ఆ. అధికముగా హెచ్చించి ఏడు, అధికంగా హెచ్చించారు. ప్రతి నామమునకు ప్రతి నామానికి ఎనిమిది పై నామము ఆయనను అనుగ్రహించాడు. అనుగ్రహించారు. సోదర కలిగిన గాక యేసు ప్రభు ఎంత కిందకి దిగారు? 7 మెట్లు కిందకి దిగారు. ఏంటండి? అదే పిలిపే గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి 8 వరకు చదివితే 7 మెట్లు కిందకి దిగినప్పుడు తండ్రి అయిన దేవుడు అతనికి 9 మెట్లు పైకి ఎక్కారు. సోదర కలిగిన గాక కిందకి దిగారు. కిందకి దిగినప్పుడు తండ్రి అయిన దేవుడు ఆయనకి ఏం చేశాడు? అప్పుడు ఆయన అర్థం చెప్పాడు. ఆత్మీయర్థం రెబెక్కా ఎలియాజరుకి నీళ్ళు తీయడానికి బావిలోనికి నీళ్ళు తెచ్చి దానికి 10 ఒట్టడానికి అన్ని ఒంటికి 10 ఒంటికి అన్ని ఏం చేశాడు? నీళ్ళు ఇచ్చినప్పుడు ఏమి సడికి రావడం కిందకి దిగడం పైకి ఎక్కడ కిందకి దిగడం పైకి ఎక్కారు. సోదరుడు కలిగిన గాక తర్వాత అమ్మాయి ఎక్కడ కూర్చోబడింది? ఒంటి మీద కూర్చుంది. ఎంత మెట్లు కిందకి దిగారో అంతకన్నా దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నీ నమ్మిన దేవుడు, నీ ప్రార్థన నీ ఆరాధించిన దేవుడు యేసయ్య కిందకి 7 మెట్లు దిగినప్పుడు తండ్రి అయిన దేవుడు అతనికి ఏం చేశాడు? స్తోత్రం. అదే విధంగా మనకు కూడా దేవుడు అనగా పైకి ఎక్కించిన దేవుడు కనుక దేవుడికి స్తోత్రం కలిగింది. అవును కదా? బైబిల్ వాక్యం ఉంది కదా, 36 కీర్తనలు ఉంది కదా, నా దీనావస్థ ఎదిగిన నా దీన స్థితిగతులను ఎరిగిన దేవుడు. నా దీన దశలను ఎదుగుచున్న దేవుడు. చదవండి ఇంకా 23 చూడండి. 136 మన దీన స్థితిలో ఉన్నప్పుడు ఆయన మమ్మల్ని ఏం చేశారు? ధ్యానం చేసి తన దీన స్థితి మన దీన స్థితి అన్ని ఎదిగి దేవుడు ఏం చేశారు? జ్ఞాపకం చేశాడు. జ్ఞాపకం చేశారు. దీన స్థితిలో ఉన్న వాళ్ళకి ఎవరేం చేయరు? జ్ఞాపకం చేయరు. దేవుడు మాత్రమే చేశాడు. స్తోత్రం. ఈ రాత్రి నేను చెప్పిన మాట, నీ దీనస్థితి ఉన్నది దేవుడు తెలుసు. దీనస్థితి అంటే నీకు అర్థమైంది ఏంటి? దీనస్థితి God remembered us in our lowly condition. దీనస్థితి అంటే మీరు పడలేదు వినలేదు అది కాదు. నీ పరిస్థితి మొత్తం పరిస్థితి మొత్తం సున్నా అని చెప్పచ్చు. నీ జీవితం మొత్తం సున్నా. సున్నా ఎవరికి అక్కర్లేదు, అవసరం లేదు. కానీ సున్నాకి దేవుడు సున్నా యువతల ఒక్కటి వేసాడు అనుకో, సున్నా 10 అయిపోతుంది. సోదరుడు దీన స్థితి దేవునికి నమ్ము, దేవునికి ఎరిగి, దేవునికి విశ్వసించి ఆయన మార్గంలో నడిస్తే నీ సున్నా కాదు 10 అవుతుంది. సున్నా సున్నా నిన్ను ఏం చేస్తున్నారు? బంగారం కాదు. అదే దేవుడు పని. యోసేపు జీవితంలో మీరు చూడగలుగుతుందండి. స్తోత్రం. యోసేపు తన సహోదరులకి చూడడానికి మాట, యోసేపు తన సహోదరులకి చూడడానికి ఎక్కడికి వెళ్ళారు? సేకెండ్కి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? దోతానికి వెళ్ళారు. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళారు? అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ లేదు. అక్కడ ఈ సహోదరులకి అదే పని, ఊరు తిరగడం. ఈ ఊరు ఆ నాన్నకి చెప్పేది మనం ఎక్కడ ఉండినట్టుగా షేకేంలో ఉన్నట్టు చెప్పారు. ఊరు వారికి అడిగినప్పుడు ఆ భార్య చెప్పినాడు దోదాములో ఉండినట్టుగా. కానీ ఈ సహోదరులు దోదాలు ఉంటారు, ఆ సెకండ్ కొందరు అనలేండి. ఉండాల్సిన చోట్ల ఉండక కనబడకుండా. కొందరు ఏం చెప్తున్నారు? ఉండరు చోట్లు ఉండాల్సిన చోట్ల ఉండక కనబడకుండాల్సిన చోట్ల ఉండి ఉన్న చోటని కప్పి పెట్టేస్తున్నారు.
అక్కడ ఉన్నారు కానీ యోసేపుని సముద్రాన్ని ప్రయోగించేది యోసేపు ఏం చేయలే. ఆ దోదాన్ని చూసే కనబడలేదు, ఇంటికి వెళ్ళిపోదు. మనకంటే మనమంటే లేదు సహోదరులు అయితే కొన్ని సోదరులు కనబడలేకపోతే ఆయన మాన బట్టి అవును కదా. కానీ నా సహోదరుడికి కనబడిన వరకు నేను వెతుకుతానన్న మనం అది తక్కువ మంది ఏంటంటే అయ్యో నా సహోదరుడు కదా, ఆయనకి వెతకాలే కదా, ఆయన చూడాలి కదా అని అనుకొని ఏం చేయరు. వ్యవసాయం పలగట్టు అన్న తప్పుడు. కానీ నాకు ఆశ్చర్యం కలిగిన వాడు ఈ 1200 13 పిల్లలు ఉంటే 13 పిల్లలు ఒక్క అమ్మ తండ్రి ఒకటి అని కానీ అమ్మ వేరే 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 అయినా కూడా ఈ యోసేపు అందరినీ ప్రేమించారు. ఇది ఒక్క అమ్మ అక్క చెల్లి అయిన ఒక్క అమ్మ పిల్లలు అయితే బతకరు, చూడరు, ఎక్కడికెళ్ళి ఆడుతుంది. తినారా తినేది. మీరు ఎందుకు ఇంట్లో ఉన్నారు, ఎందుకు ఒక ఇంట్లో ఉన్నారు, నాకు ఇంట్లో ఉండే డౌట్. నీ పరదేశీగా ఉన్నావు ఉన్న ఇంట్లో నీ ఇంటి విషయం నీకు తెలియదంటే నీకు ఆడుకున్న సంబంధములు ఏదో తేడా ఉంది, అది అర్థం. సో అది కాదు క్రైస్తవుడు. యోసేపు చూడండి, చూడడానికి నాన్న పంపించారు, నీ దోదానికి వెళ్ళి చూడమని చెప్పినప్పుడు నాన్నగే మాట చెప్పారు. కనబడలేకపోతే నాన్న ఇంటికి వచ్చి చెప్పడానికి హక్కు ఉంది. కానీ నాన్న మాటకి లోబడి కనబడమని వారికి ఏం చేశారు. నీ సరైన సహోదరి అయితే నీ తోటి సహోదరు కనబడని వరకు నీ ఏం చేయాలి. అక్కడ వెళ్ళినప్పుడు ఆహారం అని చెడు పోసుకొని 12 మందిని కదా, 12 మందిని తినడం ఆహారం ఊహించండి. సో 1 కేజీ బియ్యం కనుక తిన్నాడు అనుకో, అదే అయితే 12 కిలోలు బియ్యం, కూర, దాని దగ్గర కూర దాన్ని కలిపి దాదాపు 35 కేజీ సామాన్ పట్టుకొని వెళ్తున్నారు. నేను అది మాత్రం కాదు అండి, వీడికి ఏమంటే వేరే ఆహారం తింటే వేరే వేరే ఆహారం ఉంది. వీడికి అటు తింటే నెయ్యి తాగుతుంది దేవుడి సోదరము, అది ద్రాక్ష పట్ల ఎండినది, ఇదన్నీ పోరాడు తీసుకోకూడదు. దాన్ని తెచ్చి ఇచ్చినప్పుడు ఆడు చూసినప్పుడే చెప్పారు. ఎవరు వచ్చినారు కళ, ఎందుకు ఆడు కలగా చెప్పారు. ఒకరిని అవమానించాలని ఆడు గుణాదిశారు, ఒకరి గుణాదిశాన్ని అవమానించారు. యోసేపుకి ఏముంది, ఎందుకంటే అసూపడారు. నీకు నేనైనా ఆడుకోండి, అప్పుడే అసూపడు. నీకేం లేదు కళ. ఎందుకంటే యోసేపు కళ చెప్పారు కదా, సూర్యుడు చంద్రుడు 12 పనులు యోసేపు ఏం చేసినాడు, సాగిలబడి నమస్కారం చేయించాడు. అదే నాకు అనిపించలేదు. 12 పనులు ఏమైంది, స్థిరంగా పనులు ఏం చేశారు, కట్టి చేశారు కదా. దర్శనం ఉన్న వాడికి కట్టి చేసి నిలబడుతుంది, అర్థం అవ్వలేదు. దర్శనం ఉన్న దేవుని బిడ్డలకి ఏది కట్టి చేసినా కూడా దేవుడు అర్థం ఉన్నవాడిని రాత్రి మధ్యమకూడదు. నీకు ఒక సరి అయిన దర్శనం ఉంటే ఆ పనులు కట్టి చేశారు నీకోసం. కట్టి చేయని పన నిలబడినట్టుగా ఉంటుంది. ఈ రాజుడు అవుతావా అంట. సరే, ఇదొకటి కథ. ఏం చేశారు, ఆయన తెచ్చిన ఆదాన్ని తీసుకుని వచ్చి ఆయనకి ఇక్కడ వేసారు, అక్కడికి పడేసారు. నీళ్ళు లేని బాబిలోనికి ఏం చేశారు, పడేసారు. పడేసిన తర్వాత ఏం చేశారు, ఎవరు వచ్చారు, మిద్యానీయులు వచ్చారు. వచ్చినప్పుడు యోసేపుకి ఏం చేశారు, ఇప్పుడు అన్న తీసుకొని వచ్చిన ఆధారం దొరకలేదు. ఇప్పుడు అన్నదప్పుడు వారికి ఏం చేసేసారు, దూరంగా అమ్మేశారు. ఈ 12 మందికి ఎవరికి కూడా మనసాక్షి ఉంటాయి. రూబేరు కొంచెం మనసాక్షి, ఎప్పుడు ఎప్పుడున్న మనసాక్షి ఏంటో తెలుసా, అప్పుడున్న మనసాక్షి కాదు. ఈ అమ్మినప్పుడు బావి వేసినప్పుడు ఆడికేం లేదు. నేను ఎప్పుడు వచ్చింది ప్రాణం తీసే సందర్భం వచ్చినప్పుడు
అందరూ వెళ్ళిపోయిన కాసేపు సమయం తర్వాత జిగేకి వచ్చింది. నాకు నా చిన్న కుమారుడు అక్కడ ఏమైందో అని తెలియడానికి బాబు దగ్గరికి వచ్చినప్పుడు సహోదరుని ఏం చేయలేదు, కొందరికి అరగండి మనసాక్షి ముందన్న చెప్పులని చేసేస్తారు, తర్వాత గుర్తుకొస్తారు బాగా వేసినప్పుడు నీ మనసాక్షి ఎక్కడ, అమ్మినప్పుడు నీ మనసాక్షి ఎక్కడ? ఇదన్నీ ఆయన తర్వాత నాకు అప్పుడు ఏంటో ఇది మనసాక్షి కాదు ఉంటుంటున్నాయే మీకు తగులుతున్నారా? ఎప్పుడు అవసరం ఉందో అప్పుడు నీ మనసాక్షి అది లేదు. అయ్యగారు ఏదైనా అయ్యగారు కొత్త చెప్తున్నాను కదా, అయ్యగారు ఖాళీ దిగినప్పుడు ఎవరు రాలేదని చెప్పా. ఇప్పుడు ఆలోచన ఆ రోజు వెళ్తే బాగుంటుంది అని మళ్ళీ కాలేజ్ అంటే ఇండైరెక్ట్ చెప్పిన ఇది బాగుంది. దేవుడు అవసరం. ఓకే దేవుడు సంగమా అప్పుడు ఎవరు మనసు చేయలేదు, మనసాక్షి యోసేపు గురించి మంచి మనతుంటే లాస్ట్ మాట చక్కని చూపిస్తాను. అది గంటము 50-20 వాక్యం, అది గంటము 20 వాక్యం. మీరు నాకు కీడు చేయి ఉద్దేశించింది కానీ నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. బావి లేసినది మేరే, మేరే అమ్మేసినది, జైలుకి వెళ్ళినది మేరే, కానీ చూసినది ఎప్పుడు వినడానికి ఉన్నదాన్ని తీసిన తర్వాత అనుభవించడానికి ఉన్న మొత్తం ఏం చేశారు? 17 వయసులో ఒక కుర్రుడు ఎలాగంటే కాలగంటే ఒక కుర్రుడికి ఎన్ని బాధ కలిగిందో ఏంటి బాధ? సగం అమ్మేశారు, బావి వేసారు, అమ్మేసిన ప్రవర్తన ఇంకే నాకు ప్రవర్తన ఎవరి దగ్గరికి వెళ్ళారు? కొత్తపారింటికి వెళ్ళి, కొత్తపారింటికి వెళ్ళినప్పుడు ఏం చేశారు? నింద పడింది. ఇంకా భాష తెలియలేదు కాబట్టి ఆడ బాగుంది, అర్థం అవ్వలేదు. ఈయన ఎక్కడ ఉన్నారు? యోసేపు ఐగుప్తు దేశం భాష ఇస్రాయేలు భాష. అది ఈయనకి అందుకని ప్రోలేదు. ఎవరు ఏం చెప్తున్నారో అర్థం కాదు. అర్థమైతేనే బాధ. సోదరు భాష తెలియలేకపోవడం మంచిది. రెస్పాన్స్ చేయకపోతే సోదరు వాళ్ళు ఏం చేయను, తిరిగి భాష తెలిసే అవ్వదు. ఇప్పుడు నేను మలయాళం మాట్లాడితే నీకు తెలియలేదు, నేనేం చెప్పారో నీకు అర్థం అవ్వదు. అదే మాట నేను తెలుగు ఓరియని చెప్పురాకపో, దానికి జవాబు ఇచ్చి కత్తి పట్టుకొని కత్తి కర్ర పట్టుకొస్తాడు, మిగతా జవాబు ఇవ్వడానికి. ఐగుప్తు దేశంలోకి వెళ్ళారు. కానాను దేశం నుండి ఎవరి భాష మాట్లాడినవన్నీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తు దేశం, ఈజిప్ట్. అక్కడికి వెళ్ళి చెరసాలకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? అందరూ వేసిన చెరసాల కాదు, రాజులకి సంబంధించిన వాడు ఎక్కడ తప్పు చేసే వారికి ఎక్కడ వేస్తారు అక్కడ వేస్తారు. 5 మంది చదువు ఎందుకు అక్కడ పెట్టారు? అక్కడ పెడితే మాత్రం కదా ఈ భాష మీరంతా తెలుసు. యోసేపు గారికి అమ్మగారు ఇలాగ చెప్పినారు కాబట్టి చెరసాలలో పడిందంటే మీరు నేను అనక కాదు, అమ్మగారిలో దేవుడు ప్రవర్తించారు. సాతాను ప్రవర్తించారు. అమ్మగారు సాతాను ప్రవర్తించారు కాబట్టి అమ్మగారు వాళ్ళ ఈయన ఎక్కడికి వెళ్ళారు? అక్కడికి వెళ్ళానే దేవుడు ప్రవర్తించారు. అక్కడ యోసేపుకి తోడుగా దేవుడు ఉంటున్నట్టుగా ఇప్పుడు చెరసాలకి పోవడానికి కారణం ఈ అమ్మగారు ఒక విధంగా చెప్తే కాదు, ఇది వెనక్కి దేవుడు ఎందుకు అక్కడ పెట్టారంటే ఆ దేశంలో ఉన్న భాష నేర్చుకున్నారు. మన జీవితంలో జరిగిన ప్రతి
విషయములకి దేవునికి ఒక ఉద్దేశం ఉంది, పద్ధతి ఉంది. దేవునికి స్తోత్రము. మనం పడిపోవడం, లెగడం, ఎన్నింటికి దేవునికి ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ప్రణాళిక అనుసరించి మనం ఒక దినములో ఏమవుతున్న కీడు జరిగినన్ని మేలుగా కీడు జరిగినదని మన జీవితంలో మేలు మాట్లాడని ఈ రాత్రిని మర్చిపోకండి. స్తోత్రం కలుగుతుంది. నేను ఎక్కడ నుండి వెళ్ళిపోయిందో మీకు అర్థమైందో? ఎక్కడ నుండి వెళ్ళిపోయింది? ఏసైంది ఏడు మెట్లు దిగినప్పుడు ఏసైకి దేవుడు ఏం చేశాడు? అలాగే మన జీవితంలో ఎన్ని మనం దీనా స్థితి ఉంటున్నప్పుడు అక్కడ నుండి దేవుడు మమ్మల్ని ఎక్కించినప్పుడు అదే ఒకరోజు ఇదే వాక్యం నేను చెప్పారు, మీకు అర్థమైందా లేదా? మొదటి పితరులు 5 పాత్ర తీయద్దు. మొదటి పితరులు 5 అధ్యాయము 6-7 వాక్యములు నేను ఇదే చెప్పాను. మీకు జ్ఞాపకం మనసు ఉందో తెలుసు, తెలియలేకపోతే మళ్ళీ మీరు చదువుతుంది అర్థమవుతుంది. నేను ఒక విషయంలో నేను చెప్తున్నాను, నేను చెప్పినప్పుడు మీరు వాక్య సరిగ్గా శ్రద్ధగా వింటే మాత్రమే మీకు మనసు లేదు తెలుసు. దేవునికి టీవీని వాక్యం చెప్పినట్టుగా నా వాక్యం వినడానికి నీ కూర్చుంటే నీ జీవితంలో దేమంతది పొగే అయిపోతుంది. పొగ టీవీలో చెప్తున్నారంటే ఒక మాట చెప్పి ఇక్కడ నుంచి ఒక జంపు రాజా జంపు అలాగే పోతున్నారు. మనం నచ్చినాక కదండి, ఏది రోడ్డుకు వస్తున్నారో మనం పిల్లలకి మన వాక్యంలో అందరికీ నచ్చలేదు, నచ్చదు. ఆత్మీయులకు మాత్రం మాకు నచ్చదు. ఎందుకంటే కరెక్ట్ వే వెళ్ళిపోతున్నారు. నేను అలాగే ఆ వాక్యం మీలోకి నాటబడింది అనుకో. స్తోత్రం కలిగి కీడుంది, వేదన ఉంది, దుఃఖం ఉంది, అన్ని వచ్చినప్పుడు ఇది అన్ని చదువుకోవడానికి ఉన్న మార్గం కూడా నేను చెప్పిన వాక్యం. మళ్ళీ నేను చెప్తున్నాను, దేవుడి పత్రిక మీలో ముందుకున్న దినంలో క్లాస్ దేవుడికి ప్రార్థన చేయండి. దేవా నాకు క్లాస్ బాగా ఎదగడానికి బుద్ధిగా పౌలు చెప్పిన మాట నేను ముందుకి చెప్పాను. పౌలు గారు పౌలు రాసిన పత్రికలు కఠినమైనది పత్రిక అయినట్టు ఇది అర్థం తెలియడానికి కొంచెం కష్టం అవుతుంది. శ్రద్ధగా వింటే మాత్రం అర్థం అవుతుంది. దేవుడు సభ్యులు ప్రార్థన చేయండి, వాక్యంలో పరమాలు తెలియడానికి నమ్మనాథరేమి తీయాలి. మంచి మనసాక్షితో కూర్చుంటే అక్కడే విత్తనం పడుతుంది. అక్కడ ఏమవుతుంది? అక్కడ పడితే ఏమంటే ఫస్ట్ 30 అవుతుంది, 2 60 అవుతుంది, 100. అది మార్కోసు వారు మత్తాయి కింద మత్తాయి ఏం చెప్పారు? మత్తాయి ఫస్ట్ 100, 60, 30 రాసిన. మనం మార్కోసు రాసినట్టుగా 60లో ఎదగడానికి 60 వరకు బలం ఇవ్వడానికి జీవించిన కాక ప్రార్థన చేద్దాం. అనుకుంటున్నాం. ఈ రాత్రి దేవుడు మాతో మాట్లాడిన వాక్య భాగంలో ఒకసారి